హలో ఎవ్రీవన్, అందరికీ విష్ యూ అ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకీ 31st నైట్ కేక్ కట్ చేశారా మీరు? నేను ఇంట్లో ఈ గ్లాస్ కేక్ ప్రిపేర్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కేక్ చేయడం కూడా చాలా ఈజీ. మన దగ్గర ఫ్రూట్స్ అలానే అగర్ అగర్ పౌడర్ ఉంటే చాలు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ లో 1/2 గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. వాటర్ లో షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత అగర్ అగర్ పౌడర్ ని 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి. అలానే పూర్తిగా చల్లారిపోతే గట్టి పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కేక్ చేసుకునే బాక్స్ తీసుకొని ఒకసారి వాష్ చేయాలి. ఆ తర్వాత ఈ లిక్విడ్ ని ఒకసారి వేసి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని అలా మనకి నచ్చినట్టుగా అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలా లేయర్ బై లేయర్ ఫ్రూట్స్ పెడుతూ ఆ పైన లిక్విడ్ పోస్తూ అట్లా పై వరకు యాడ్ చేసేసుకుంటూ రావాలి. అలా పై వరకు అయిపోయిన తర్వాత బాక్స్ మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు దాన్ని అట్లా ఉంచేయాలి బయట. కూల్ గా కావాలంటే జెల్లీలా ఫామ్ అయిన తర్వాతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేను ఒక 2 అవర్స్ బయటే ఉంచేసాను పైన లిడ్ పెట్టేసి. ఈ లిక్విడ్ చల్లారే కొద్దీ జెల్లీలా ఫామ్ అయిపోద్ది. చూసారు కదా, ఈ గిన్నెలోదే అట్లా జెల్లీలా వచ్చేసింది అడుగుదంతా. ఒకవేళ 2 అవర్స్ కి కంప్లీట్ జెల్లీలా ఫామ్ అవ్వకపోతే ఇంకొక 2 అవర్స్ అలానే ఉంచేయండి. ఈ చిన్న చిన్న బాక్సెస్ లో ఫ్రూట్స్ కట్ చేసే టైం లేదు, అప్పటికే లిక్విడ్ చల్లారిపోయేద్దని చెప్పి ఉన్న దానిమ్మ గింజలతోనే లిక్విడ్ పోసేసాను. ఇది అంత ఈజీగా డీమోల్డ్ అవ్వదు. ఎడ్జెస్ కి గ్యాప్ క్రియేట్ చేస్తూ స్లోగా తీస్తే వచ్చేసింది. చూసారు కదా, చాలా ఈజీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.